కానవరం రావడానికి ఎన్ని రూట్లు ఉన్నాయి? రాజపల్లి నుంచి రావచ్చు, తోక నుంచి రావచ్చు, ఇలా ఏలగోల నుంచి రావచ్చు, అలా మళ్ళీ పలకటి నుంచి రావచ్చు, అదేమో రాజనగర్ నుంచి రావచ్చు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి. కానవరం ఓకే, బండి ఆగిందండి. మంచిగా ఉంటారండి, ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ కూడా. మెయిన్ వచ్చేసి బాగా పూజలు గట్ట ఎక్కువ అండి ఊరికి. వరాహిమాత గుడి కూడా కొంచెం ఫ్రంట్కి ఉందండి. మహిమగల తల్లండి ఆవిడ. అమ్మవారి తీర్థం బాగా మోస్ట్ ఫేమస్ అండి. అమ్మ బాగా జరుగుద్దండి. తీర్థం వచ్చేసి బాగా జరుగుద్ది. అమ్మవారిని అత్తవారింటికి తీసుకురావడం, అత్తవారింటికి అమ్మవారింటికి పంపడం, మొత్తం చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి. ఆ రోజు చాలా బాగా జరుగుద్దండి. అమ్మవారిని చూడవలసిన టైం అంటే దొరలం తల్లి తీర్థనాడే చూడాలండి. కానవరం అనే ఊరు ఒక పర్సన్ నాకు కామెంట్ చేశాడండి. సో ఆ పర్సన్ చేసిన కామెంట్ మీకు చూపిస్తానండి, చూడండి. ఈ వీడియో రికార్డ్ చేసే డేటు జూలై 13, 2025 అండి. ఇక్కడైతే ఒక వీధి కనిపించింది. మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తే ఇలాగా కొంచెం బాగోదు, ఎందుకంటే మనం చాలా మిస్ అయిపోతాం ఊరు అందాలని. అందుకని నేను వీధిలోకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను, వీధిలోకి తిరిగేలాగా. గుడి పేరు ఏంటది? గోలంతల్లి గుడి అండి. మంచి విశేషాలు ఏమన్నా ఈ ఊర్లో ఎవరికైనా సాయం చేయాలంటే చేస్తారు ఈ ఊళ్ళో. వాటర్ ఇప్పించగలవా? ఫ్రిడ్జ్ వాటర్ కూలింగ్. థ్యాంక్ యూ. పేరేంటి? నాని అన్న నాకు. ఏం చదువుకుంటున్నావు? అది 10th అయిపోయింది, ఇప్పుడు ITI చదువుతున్నాను.
బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని ఏడిపించడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? అదేమండి. దోమలు కుట్టేస్తే శుభ్రం చేస్తా తెలియదు. ఇక్కడ బాగుంది కదండి. ఇది అయితే ఇల్లు బాగుందండి ఇక్కడ ఈ ప్లేస్లో. అనిల్ లవ్స్ జయ. ఇది పెంకిటిల్లు బాగుంది, ఆ పెంకిటిల్లు కూడా బాగుందండి. నేను ఒక యూట్యూబర్నండి. మాట్లాడుతున్నారు కదండి మీరు. చెప్పండి. పర్మిషన్ అండి. చెప్పండి. ఊరి గురించి అండి. కానవరం అన్నది పర్మిషన్ తీసుకోవాలండి. మిమ్మల్ని తీస్తలేదండి, మీరు వచ్చి మాట్లాడుతున్నారు. మీ గురించి అసలు ఎక్కడ తీసానండి? మీరు నాతో మాట్లాడుతున్నారు కదండి. పై చదువుల కోసం ఎక్కడికి వెళ్తారు? పై చదువుల కోసం పైకి వెళ్తాం, కాకపోతే నిబ్రం గాయత్రికి వెళ్ళిపోతాం. స్పోర్ట్స్ సంబంధించి మా ఊరు ఇంకా లేవని ఏమి అవి కావాలి మాకు. వాలీబాల్ కోర్టు కానీ క్రికెట్ గ్రౌండ్ కానీ ఏది లేదు మా ఊర్లో. అవన్నీ కావాలి మాకు. పార్క్ కూడా లేదు. 10 ఊరు పార్క్ ఉంది మా ఊరు పార్క్. ఈ ఊర్లో దొంగల భయం ఏమైనా ఉందా? ఇంత వయసు నుంచి కుర్రలు కూడా తాగేసి మేము బ్లేడ్ బ్యాచ్ అలా పెడతారు. దానివల్ల ప్రభావం ఎట్లా ఉంది ఈ ఊరికి? ఫ్యూచర్ పాడైపోద్ది. ఏముంది, చిన్నపిల్లలు ఫ్యూచర్ పాడైపోద్ది. దీన్ని అరికెట్టాలంటే ఏం చేయాలి? ఏముంది, పేరెంట్స్ జాగ్రత్త పడాలంతే. పేరెంట్స్ జాగ్రత్త పడితే అందరూ లైన్లో ఉంటారు. ఇంకా బ్లడ్ బ్యాచ్ ఈ ఊర్లో ఉందా? బ్లేడ్ బ్యాచ్ చిన్న చిన్న కుర్రోళ్ళే తాగేసేసి మేము బ్లేడ్ బ్యాచ్ అలాగని. ఊరికి ఏమైనా ప్రత్యేకత ఉందన్న? అమ్మవారి గుడి బాగుంటది అన్న. అమ్మవారి తీర్థం బాగా జరుగుతుంది ఇక్కడ. రోడ్లు ఎట్లా ఉన్నాయన్న ఈ ఊరికి? రోడ్లన్నీ కూడా చాలా బాగా చేశారు. బయట ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నడిపించడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? లేదు. స్కూల్ అయితే స్టార్టింగ్ నుంచి నేను 1 to 7 ఇక్కడే చదివానన్న. నేను చదివిన తర్వాత నుంచి కూడా ఇప్పుడు వరకు అలా డెవలప్ అవుతూ వచ్చింది. నేను చూసిన దాంట్లో గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవ్వడం మా ఊర్లో చాలా బాగా జరిగింది. మా ఊర్లో చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మా స్కూల్ అయితే చాలా బాగుంటది. కానీ పిల్లలకి ఆడుకోవడానికి గ్రౌండ్ అనేది లేదన్న. మిగిలినంతా బాగుంటది అన్న స్కూల్. గంజా ఎక్కువైపోయిందన్న, దాన్ని నిర్మూలించాలి. బాగా మా ఊరికి బాగా గంజా ఎక్కువైపోయిందన్న. చుట్టుపక్కల అందరూ పిల్లలు పాడైపోతే కారణం గంజా. మరి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఎవరు సప్లై చేస్తున్నారనేది తెలియదు. కానీ దానివల్ల కుర్రోళ్ళు అనేది బాగా చెడిపోతున్నారు. గంజా కొట్టడం వల్ల పిల్లలు చాలా మంది అద్దరిగా బాగా అలవాటు పడుతున్నారు. అదొకటి పోలీసులు చర్యలు తీసుకున్నా దాన్ని కొద్ది గవర్నమెంట్ కూడా దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పిల్లలు అయితే చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇలాగా అసలు బాగుంటలేదు. వాళ్ళ పరిస్థితి ఏం కూడా ఏం అర్థం కావట్లేదు. చదువుకునే వయసులోనేమో తిరుగుతున్నారు. ఆ ఫ్యూచర్ లో ఏమవుతున్నది వాళ్ళ గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజెంట్ ఆల్కహాల్ కే బానిస అవుతున్నారు, కానీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటనేది వాళ్ళకి తెలియట్లేదు. కానీ అది వాళ్ళు కావాలని చేసింది అయితే కాదు. వాళ్ళకి ఎవరో మొత్తం మీద పెడుతున్నారు. అది కొద్దిగా పిల్లలు తెలుసుకోవాలి. దాన్ని గవర్నమెంట్ కొద్దిగా చర్య తీసుకుని దాన్ని ఆపితే హ్యాపీ అన్న. పై చదువుల కోసం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారన్న? లోకల్ గవర్నమెంట్ కాలేజ్ అయితే మనకి రంగంపేట వెళ్ళాలని, కానీ దగ్గరలో తొంగపాడు కూడా ఇప్పుడు వచ్చింది కాలేజ్ అయితే. కాలేజీకి అయితే ఇబ్బంది లేదని. రాజమండ్రి సరౌండింగ్ లో ఉన్నాయి, కానీ చదువుకోవడానికి అయితే ఇబ్బంది లేదండి. సరౌండింగ్ 5 kilometers దూరంలో కాలేజ్ అనేది కూడా తొంగపాడులో కూడా ఉంది. అలాగే ఇక్కడ మన గాయత్రి జూనియర్ కాలేజ్ ఒకటి ఉందన్న. ఇంటర్కి లేడీస్కి అయినా బాగుంటుంది అన్న కాలేజ్. కానవరంలో యూత్ ఎట్లా ఉంటారన్న? అయితే కలిసి కట్టుకు ఉంటారన్న. ఏది వచ్చినా సరే మామూలుగా ఏంటంటే చెప్తున్నాను కదా, ఆల్కహాల్కి మైనస్ మెయిన్. ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 years నుంచి ఆల్కహాల్ వల్ల కుర్రోళ్ళు చెడిపోతున్నారు. కానీ ఏదైనా సరే కలిసికట్టుగా చేసుకుంటాం. ఊరైతే చాలా బాగుంటది అన్న. వృత్తి పరంగా, వ్యవసాయ పరంగా దిగుబడి అది బాగుంటది. ఈ ఊర్లో ప్రజలు కూడా చాలా సరదాగా ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఊరైతే చూడటానికి చాలా బాగుంటది. ఫేమస్ గుడి అని చెప్పాను కదా మీదే, అమ్మవారు ద్వారలమ్మ తల్లి టెంపుల్. ఎవ్రీ ఇయర్ వన్స్ తీర్థం జరుగుతుంది అన్న. చాలా బాగా చేస్తారు. చాలా యూట్యూబర్లు వచ్చారన్న. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా వ్యూస్ చూసుకుని వీడియోస్ ఎడిట్ చేసి పెట్టారు తప్ప నీకులా ఊరు గురించి డెవలప్మెంట్ ఏముంది, ఏంటి, ఏం కావాలి అని అడిగింది అయితే నువ్వే అన్న. చాలా థ్యాంక్స్ అన్న. నీ ఛానల్ బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.